సో డిజైన్ అయిపోయింది, లేసర్ కటింగ్ అయిపోయింది, బెండింగ్. అసలు బెండింగ్ ఏంటి, బెండింగ్ ఎలా జరుగుతుంది అనిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనిల్, బెండింగ్ ఏంటండి? ఇది బెండింగ్ మిషన్ సార్. ఓకే. బెండింగ్ మిషన్ ఒకసారి మనం ఇది ఆల్రెడీ సెట్ చేసుకున్నాం అనుకో, ఈ విధంగా మనం బెండ్ చేసుకోవచ్చు. ఓకే. ప్లెయిన్ గా కటింగ్ అయింది కూడా మనం స్ట్రెంత్గా తయారయ్యడానికి బెండింగ్ చేస్తాం అనమాట. ఓకే. అది ప్యానలే కానీ డోరే కానీ ఏదైనా కానీ బెండింగ్ ఆఫ్టర్ మనకి స్ట్రెంత్గా వస్తుంది అనమాట. చాలా గట్టిగా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే. ఇది మన క్యాబిన్ సెక్షన్ అండి. క్యాబిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి వచ్చేసాము. ఓకే. చూసినట్టయితే ఇది క్యాబిన్ సార్. ఓ, దీంట్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి సార్, చాలా టైప్స్. ఓకే. సో క్యాబిన్లో అంటే మనం సాధారణంగా లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు ఇన్సైడ్ ఉంటుంది కదా, మీరు చూడొచ్చు. సౌండ్ కూడా బయటది, అంటే దాదాపు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇది అలా అనిపిస్తోంది. బట్ ఇది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇన్సైడ్ ఆఫ్ ద లిఫ్ట్, కరెక్ట్ కదా? సో అనిల్ గారు, సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్యాబిన్ సంబంధించి. మనకి కస్టమర్ ఇచ్చిన సైజుని బట్టి అక్కడ ఏదైతే క్యాబిన్ వస్తుందో మనం డిజైన్ చేసి చెప్తానని చెప్పాను, కన్ఫర్మ్ చేస్తారని చెప్పాను కదా సార్. దాన్ని బట్టి మనకి గ్రిల్ గేట్ అండ్ డోర్, స్వింగ్ డోర్ ఏదైతే వస్తుందో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం తయారు చేస్తాం సార్. దీంట్లో కూడా మనం ఎస్ఎస్ చేస్తాము, ఎంఏ చేస్తాము, డిజైన్ చేస్తాము. అది మన కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే. ఆల్ టైప్స్ సార్, మనం 6 ప్యాసింజర్ నుంచి 15 ప్యాసింజర్ వరకైనా చేస్తాము. హోమ్ లిఫ్ట్స్, గుడ్ హాస్పిటల్ లిఫ్ట్స్, గూడ్స్ లిఫ్ట్స్ ఏదైనా చేయగలుగుతాం సార్. కస్టమర్స్ కంటే నాలాంటి కస్టమర్ సడన్గా మూడ్ చేంజ్ అయ్యి ఒక డిజైన్ చేంజ్ కావాలనుకుంటారు అంటే ఏ లెవెల్ వరకు మీరు చేంజ్ చేయగలరు? ఇప్పుడు సపోజ్ ఇది బాడీ రెడీ అయిపోయింది, ఎక్కడ వరకు చేంజ్ చేయగలరు క్యాబిన్కి? యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మనం ఎంత అయితే మనకు అక్కడ అవుతుందో, ఓకే, మనకి ఎంతవరకు అయితే వీలు అవుతుందో అంతవరకు చేసిగలుగుతాం. ఓకే. ఇది సేఫ్టీ లాగా మనకి ఫ్యూచర్లో కూడా ఎనీ ప్రాబ్లం రాకుండా మనకి సేఫ్టీ పర్పస్ చూసుకొని ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడే మనం ప్రొసీడ్ అవుతాం సార్. ఇక్కడ సాధారణంగా ఇప్పుడు నేను కస్టమర్ని ఉంటాను, మీరు తయారు చేస్తున్నారు ఇక్కడ. సో నేను ఎక్కడ ఉంటాను కాబట్టి ఓకే, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను, అది తయారవుతుందని చెప్పి తెలుస్తుంది. బట్ దాన్ని ఎలా నేను చెక్ చేసుకోవాలి? ఇక్కడికి చెక్ చేసుకోవడానికి అవుతుందా? అవుతుంది సార్. మిడిల్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్. షూర్ రావచ్చు సార్, విజిట్ చేయొచ్చు. అలా విజిట్ చేసి కూడా మనకు చాలా మంది ఆర్డర్స్ ఇస్తుంటారు సార్. ఓకే. కంపల్సరీ విజిటింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ప్రొడక్షన్ టీమ్ మనకు ఉన్నదే అందుకే సార్ యూనిట్ అనేది. కంపల్సరీ చూసుకోవచ్చు.